రైట్, ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం మరింత అలర్ట్ గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు పరిణామాలపై ఆరా తీస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్రం మొదటిసారిగా అఖిలపక్ష భేటీని నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా హాజరయ్యారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధు తదనంతరం పరిస్థితులపై చర్చించారు. అటు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అన్ని శాఖల కార్యదర్శులతో మోదీ ఈ మీటింగ్ను నిర్వహించారు. రైట్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్రం మరింత అలర్ట్ అయింది. దానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఆపరేషన్ సింధు విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం మరింత అలర్ట్ అయింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళు ఏదైతే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం రోజు రోజుకు అప్రమత్తం అవుతుంది, రోజు రోజు అలర్ట్ ప్రకటిస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరిట ఒక నిర్వహించిన నేపథ్యంలో ఏదైతే ఉగ్రవాద స్థావరాలను అంతం చేసింది, వాళ్ళని మట్టుపెట్టింది. దాదాపు లష్కరే తోయిబాతో పాటు టెహల్కా సంబంధించిన సంస్థల వారి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఏదైతే కవ్వింపు చర్యలు పాల్పడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఇవాళ ప్రధానంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు, ఆపరేషన్ సింధూర్ అనేది కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే దాదాపు 100 మంది పైచిలకు ఉగ్రవాదులు అర్థమైనట్లు కూడా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అని చెప్పారు. అంటే ఈ అఖిలపక్ష సమావేశానికి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ, ఇటు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, జేపీ నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను కూడా చర్చించారు. ఏదైతే భద్రతా వ్యవహారాలకు సంబంధించి అజిత్ దోవల్ కూడా ఇవాళ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా చర్చించినట్టు సమాచారం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు అఖిలపక్ష సమావేశం ముగిసింది. అటు భద్రతా వ్యవహారాల కమిటీ, కేబినెట్ కమిటీ భద్రతా వ్యవహారాల సమావేశం ముగిసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అన్ని శాఖల సెక్రటరీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించినట్లు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే రాడార్ వ్యవస్థతో పాటు ఏదైతే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పాల్పడుతుంది, ఎల్ఓసిలో ఉగ్రదాడులతో పాటు పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా 10 మంది భారత పౌరులు చనిపోయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఒక 50 మంది వరకు సివిలియన్స్ కి గాయాలైనట్టు తెలుస్తుంది. వీరందరినీ కూడా కట్టడి చేయాలి, ఈ ఉగ్రవాదులను అటెంప్ట్ చేయడంలో లక్ష్యంగానే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పింది. అంతేకాకుండా ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ తో పాటు పంజాబ్, రాజస్థాన్ నగరాలకు సంబంధించిన ఏదైతే రాష్ట్రాలకు సంబంధించిన బార్డర్లను పూర్తిగా మూసివేశారు. బిఎస్ఎఫ్ ఆధీనంలో తీసుకున్నారు. దాదాపు 20 పైసలకు విమానాశ్రయాలను అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఆయా ఎయిర్పోర్ట్లకి విమాన రాకపోకలను నిషేధించారు. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లాల్సిన విమానాలను దారి మళ్లించారు. మొత్తానికి పహల్గామ్ అటాక్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాడార్లతో పాటు నకిలీ వార్తల విషయంలో కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖల అధికారులు చెప్తుంది. నకిలీ వార్తలతో పాటు దేశ పౌరులను దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదు. దేశ ప్రభుత్వం రక్షించుకోవాల్సిన అన్ని కోణాల్లో కూడా మనం సంసిద్ధమై ఉండాలని చెప్పింది. ఇప్పటికే మిసైల్స్ తో పాటు అన్ని ఉగ్రవాదులను అటెంప్ట్ చేయడంతో పాటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేశారు. మొత్తానికి కొద్దిసేపటి క్రితమే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ముగిస్తే సమావేశంలో వాళ్ళు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా అఖిలపక్ష సమావేశంలో ఏదైతే చర్చించిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు చెప్పిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ చేస్తారు. వాళ్ళ రాత్రిగా రేపు కానీ మళ్ళొక్కసారి కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాడుల నేపథ్యంలో ఇటు విమానాశ్రయాలతో పాటు అన్ని నగరాలను అలర్ట్ చేశారు. ఇటు కేంద్ర భద్రతా బలగాలు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తే పాకిస్తాన్ ఉగ్రవాదులను అర్థం చేయడంతో పాటు పాకిస్తాన్ కూడా కొద్దిసేపు క్రితమే కొన్ని బాంబులను అంటే ఇండియా వైపు మిసైల్స్ కావచ్చు ఇతర బాంబులను చేసిన ఇతర డ్రోన్స్ అంటే యాంటీ మిసైల్స్ తో పాటు యాంటీ డ్రోన్ వ్యవస్థను ఇప్పటికే అలర్ట్ చేశారు. యాంటీ డ్రోన్ తో ఎప్పటికప్పుడు నిఘా మానిటరింగ్ చేస్తున్నారు. నిఘా మానిటరింగ్ తో పాటు భద్రతను పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నారు. ఇటు అజిత్ దోవల్ సైతం ఎప్పటికప్పుడు
సమీక్ష చేస్తూ ప్రధానమంత్రికి చెప్తున్నారు. మొత్తానికి కేంద్ర భద్రతా బలగాలతో పాటు అన్ని శాఖల అధికారులకు సెలవులు కూడా రద్దు చేసినట్లు ఇప్పటికే హోంమంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అఖిలపక్ష సమావేశంలో సైతం అన్ని పార్టీల నాయకులు కూడా ఇదే చెప్పారు. అన్ని పార్టీల ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసే వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ మీటింగ్ లో అంటే ఏం డిసైడ్ అయ్యారు? అలాగే కీలక బలగాల భద్రతపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంది కేంద్రం? ప్రధానంగా నకిలీ వార్తల విషయంలో కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అలర్ట్ గాతో పాటు భద్రత దేశ పౌరులకు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా, దేశ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రధానంగా నకిలీ వార్తలను నివారించాల్సిన అవసరం ఉంది. నకిలీ వార్తల వల్ల చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పేసి కూడా ఒక అంచనాకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ఉన్నత సమీక్షలో ప్రధానంగా నకిలీ వార్తల విషయంలో అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. రాడార్ వ్యవస్థతో పాటు శాటిలైట్ వ్యవస్థను కూడా మరింత ఉన్నతమైన స్థితికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. నిఘా వర్గాల హెచ్చరికలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం జరిగిన నేపథ్యంలో అక్కడ నకిలీ వార్తలు అనేది కొంత ఇబ్బందికి గురి చేశాయి. దేశ పౌరులను భయభ్రాంతులకు గురి చేశాయి కనుక నకిలీ వార్తల విషయంలో కూడా ఎవరు నమ్మొద్దు, ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పింది. ఏదైతే దేశానికి సంబంధించిన పౌరులను అలర్ట్ గా ఉంచేందుకు నిన్న ఏదైతే మాకులు కూడా నిర్వహించారో అన్ని రాష్ట్రాలతో పాటు అన్ని ప్రధాన నగరాల్లో మాకులంతా కొనసాగింది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేశ పౌరుల రక్షణ కల్పిస్తూనే పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తాం, పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేస్తాం, కానీ పాకిస్తాన్ సివిలియన్స్ కూడా ఎలాంటి నష్టం కలగకుండా మేము ముందుకెళ్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో నకిలీ వార్తల విషయంలో కావచ్చు, ఇటు శాటిలైట్ వ్యవస్థ, ఇటు రాడార్ వ్యవస్థ అన్నిటి కోణంలో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. భద్రతా దళాలకు ఎలాంటి ఇబ్బంది తెలియకుండా వారి ఆత్మస్థైర్యం పెంపొందే విధంగా కూడా ఇవాళ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్న తరుణం ఇది. ఖచ్చితంగా ఏదైతే భారత భద్రతా దళాలకు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ముందుకెళ్లాలి. దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో 54 సంవత్సరాల తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించారు. బట్ ఆ మాక్ డ్రిల్ లో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా సరిచేసుకుంటామని కూడా చెప్పారు. అంటే మళ్ళీ ఇంకొకసారి మాక్ డ్రిల్ కండక్ట్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఈ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రాజీ పడేది లేదని మొదటి నుంచి చెప్తుంది. అందుకు అనుగుణంగానే అఖిలపక్ష సమావేశంలో కూడా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా అదే చెప్పారు. నిన్న ఏదైతే మాకులు నిర్వహించిన నేపథ్యంలో కొన్ని లోటుపాట్లు స్పష్టంగా కనిపించి ఆ లోటుపాట్లను అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటు కేంద్ర భద్రతా బలగాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే భద్రతా దళాలను కూడా కొంత మరింత ఉన్నతమైన తీసుకెళ్లాలి, వారిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని చెప్పేసి కూడా నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఖచ్చితంగా మాక్ డ్రిల్ మరొకసారి కూడా నిర్వహించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరానికి మరింత భద్రత అవసరం కనుక హైదరాబాద్, చెన్నై, ఇటు ఏదైతే బీహార్ లోని పాట్నా, ఉత్తరప్రదేశ్, లక్నో, ఢిల్లీ అంటే దేశానికి సంబంధించిన రాజధానితో పాటు రాష్ట్రాలకు సంబంధించిన రాజధానులను కూడా అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే రాజస్థాన్ సంబంధించిన జోధ్పూర్, జైపూర్ వంటి నగరాల్లో కూడా ప్రధానంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఇటు నేవీకి సంబంధించిన విషయంలో కూడా భారత ప్రభుత్వం ప్రధానంగా దుస్సారించింది. జల అంతర్గామి నుంచి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి అఖిలపక్ష సమావేశంలో అదే నిర్ణయించారు. ఉన్నత స్థాయి సమీక్షలో కూడా అదే నిర్ణయించారు. ఎప్పటికప్పుడు మోడీతో పాటు అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీనిపైన ప్రత్యేకంగా పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష భేటీని అయితే నిర్వహించింది కేంద్రం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక సమావేశాన్ని అయితే నిర్వహించింది. విపక్ష పార్టీలకు ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం వివరించింది. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు పాకిస్తాన్ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో అయితే హై అలర్ట్ ప్రకటించింది. అటు పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు వెంట భద్రతా బలగాలైతే భారీ భద్రతను అయితే కట్టుదిట్టం చేశాయి.